మంచిది ప్రియమైన దేని బిడ్డలారా, దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వాక్యమైన దేవుడు మన అందరితో మాట్లాడి మనలను బలపరుచును గాక. గూటిలోంచి వచ్చిన పక్షికి తెలియదు ఆహారం ఎక్కడ దొరుకుతుందో, అంత మాత్రం ఆహారం దొరకలేదు అని ఆ పక్షి సూసైడ్ చేసుకుందామని అనుకోదు పక్షి. లేకపోతే యాక్సిడెంట్ లో ఇక తను చాలించాలని పక్షి అనుకోదు. వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు. అంటే అవి ఏమీ చెయ్యకపోయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. పక్షులనే దేవుడు పోషించుచున్నట్లు అయితే దేవుని సన్నిధానములో దేవుని బిడ్డలముగా దేవుడిని ఆరాధన చేయుచున్న మనలను దేవుడు పోషించడా? దేవుడు మనలను బలపరచడా? దేవుడు మనలను ముందుకు నడిపించడా? ఎక్కడ ఆగిపోతున్నామో, ఎక్కడ మన విశ్వాసము సన్నగిల్లబడుతుంది, ఎందుకని మనము దారి తప్పిపోయి తొలగిపోయి లోకానుసారముగా ఎందుకు వచ్చినది ఈ జీవితం అనేటువంటి ఆలోచనలతో కలిగి ఉన్నావేమో వాక్యము సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడుడి. అంటే దాని అర్థం ఏంటంటే, వాటిని నేను పోషిస్తున్నాను. నిన్ను పోషించనా? నీ కుటుంబాన్ని కట్టనా? నీ భర్త జీవితాన్ని మార్చనా? నీ బిడ్డల బ్రతుకులను నేను తిరిగి ఆశీర్వదింపచేయనా? ఉదయకాల సమయంలో దేవుని వాక్యము చేత మనమందరము కూడా బలపరచబడుదుము గాక. దేవుడు నిశ్చయంగా మన అందరినీ బలపరిచి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ప్రియమైన దేని బిడ్డలారా. త్రిత్వము తరువాతి 15వ ఆదివారం కొరకైనటువంటి దేవుని పాఠములను మనము చదవగన్నాము. మొట్టమొదటిగా మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము చదువమ్మా. మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకురమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. సారేపతు అనే విధవరాలిని గురించి దేవుని యొక్క వాక్యములో రాయబడటము మనము జరిగింది. ఈ యొక్క మొదటి రాజులు పాఠ్య భాగం ద్వారా మనం ఏమి నేర్చుకొనబోతున్నాం అంటే, సేవకునికి ఇచ్చుట, సేవకునికి ఇచ్చే విధమును గురించి దేవుడు మాట్లాడడానికి ఆశపడుతున్నాడు. ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ సారేపతు విధవరాలు యొక్క పొజిషన్ స్టేటస్ ఏమిటంటే భయంకరమైనటువంటి కరువులో ఉన్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే తినడానికి లేదు, రేపు తినడానికి లేదు. కటికమైన పేదరికంలో కరువు ఆ దేశంలో తాండవమాడుతున్నటువంటి ఆ సమయంలో గమనించండి, సారేపతు విధవరాలిని మరి దేవుడు ఎన్నుకొనుట అంత మాత్రమే కాదు, మరి సేవకుని చెప్పిన విధముగా మొదటి భాగమును మరి సేవకునికి ఇవ్వడానికి ఏమాత్రము కూడా సంకోచించిన విధముగా సారేపతు విధవరాలను మనం చూస్తాము. ఆలోచన చేయడానికి ఆమెకి తినడానికే లేదు, ఆమె ఏ విధముగా సహాయపడగలదు? మనకి తినడానికే లేదు, మనకి నిలబడడానికి ఏమాత్రము కూడా అవకాశమే లేదు. కుటుంబ పొజిషన్ కానీ, పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ అంతంత మాత్రం ఉన్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, నిన్నే దేవుడు ఎన్నుకొని నీ నుండి దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి జీవజల నదులను ఆయన పుట్టించబోతున్నాడు. ఇదిగో సారేపతు విధవరాలతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మొదట ఏం చెప్తున్నాడు సేవకుడు, నువ్వు చేసిన దాన్ని మొదట నాకు తీసుకొచ్చి పెట్టు అనగానే ఆ సారేపతు విధవరాలు సేవకుడు చెప్పిన మాట ప్రకారముగా తన ఆహారములో మొదటి భాగమును సేవకునికి ఇచ్చింది. కరువు కాలములో, కష్ట సమయములో. దేవుడు మనకి కరువు అయితే లేదు, అంత పెద్ద సమస్యలు కూడా మనకు లేవు. సారేపతు విధవరాలైతే కష్టములో దేవుని సేవకునికి ఇవ్వవలసిన భాగమును ఇవ్వగలిగినట్లయితే ఎంతమంది మనము దేవునికి మన దశమ భాగములను ఇవ్వగలిగాము, ఇస్తున్నాము అనే ఆలోచన చేసినప్పుడు ఎందుకు మనము దేవునికి మొదటి భాగమును, శ్రేష్టమైన భాగమును ఎందుకు ఇవ్వవలసిన ఆవశ్యకత ఏమున్నది?
ఎందుకు ఇవ్వాలి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మనకు తెలియచేస్తుంది. వాస్తవానికి ఇజ్రాయేలు ఎన్ని గోత్రములు? 12 గోత్రములుగా మనం చూడగలుగుతాము. అయితే 12 గోత్రములలో 11 గోత్రములకు దేవుడు స్వాస్థ్యములను అప్పగింపడం జరిగింది. ఈ 12 గోత్రములకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ విధముగా వారు ముందుకు నడిపించబడడానికి వారికి అవకాశం ఇచ్చాడు. అయితే లేవి గోత్రము ఒక గోత్రం ఉంది. ఆ గోత్రముకు స్వాస్థ్యము దేవుడు ఇవ్వలేదు. మరి లేవీలకు దేవుడిచ్చిన స్వాస్థ్యము ఏమిటంటే వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చదువుదాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు అహరోనుతో ఇట్లా నేను వారి దేశములో ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇజ్రాయేలీల యొక్క 10వ భాగములన్నిటికిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇదిగో లేవీలు చేయు సేవకు. లేవీలు అనగా యాజకత్వమును జరిగించేవారు, దేవుని మందిర పరిచర్యకు నియమింపబడిన వారు లేవి గోత్రికులను దేవుడు ఏర్పాటు చేసుకునడం జరిగింది. అయితే ఈ లేవి గోత్రికులకు దేవుడు స్వాస్థ్యమును ఇవ్వలేదు. 11 గోత్రముల వారికి స్వాస్థ్యమునిచ్చాడు. లేవీలకి ఎందుకు ఇవ్వలేదంటే ఇజ్రాయేలీలు ఆ 12 గోత్రముల వారు ఇచ్చు ఆ 10వ భాగములను లేవీలకి ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సేవకుడు 10వ భాగములకు అర్హుడు. సేవకుని యొక్క పోషణ, సేవకుని యొక్క జీవన విధానము దేవుడు ఏ విధముగా సేవకుడును నడిపిస్తూ ఉన్నాడంటే 10వ భాగములను విచ్ ఈస్ బిలాంగ్స్ టు ప్రీస్ట్. ఈ 10వ భాగములు ఏదైతే ఉన్నదో ఇవి పూర్తిగా సేవకునికి చెందినవి అని వాక్యము సెలవిస్తుంది. లేవీలు చేయు సేవకు అని ఆయన అంటాడు, నేను ఇజ్రాయేలీల యొక్క 10వ భాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యముగా. ఎవరికి? లేవీయులకు. ఎవరికి? దేవుని సేవకులకు 10వ భాగములన్నిటినీ కూడా స్వాస్థ్యముగా ఇచ్చిన సందర్భాన్ని మనము గమనించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడకు ఆధారము, దేవుని సేవకుని యొక్క జీవనమును దేవుడు సేవకుడు పోషింపబడడానికి దేవుడు సూచించిన మార్గము టైట్స్, 10వ భాగములు. 10వ భాగములు సేవకునికి చెందినవి మాత్రమే అన్న విషయాన్ని వాక్యము మనకు సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో దేవుని సేవకుడు పొందుకొనవలసిన 10వ భాగములను దేవుడు సేవకుడు పొందుకుంటున్నాడా? we need to think. ఆలోచించాలి ప్రియమైన దేవుని సంగమా. మనుషులు చెప్పిన వాటికి మనము చెవినివ్వకూడదు. మనుషులు చెప్పిన ఆచారములను మనం ఫాలో అవ్వకూడదు. వాట్ ద వర్డ్ సేస్, వాక్యం ఏం చెప్తుంది? దేవుని సేవకులంటే సేవకు సమర్పించుకున్న వారు, వారికి ఆస్తి దేవుడే, వారికి పోషణ దేవుడే, వారికి సమస్తము దేవుడే. చావైనా బ్రతుకైనా సేవకుడికి ఎవరు ఆధారము? ఉదయకాల సమయంలో దేవుడు సేవకుడు పొందుకొనవలసిన 10వ భాగములు దేవుని సేవకుని దగ్గరికి చేరుచున్నవా? దేవుడు సేవకుడు రిసీవ్ చేసుకుంటున్నాడా? ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయం 1వ వచనం. స్వాస్థ్యమైనను ఉండదు.
చూడండి, లేవి గోత్రికులకు ఇజ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. హోమ ద్రవ్యములు అనేవి ఎక్కడ మనము చూడగలుగుతామంటే బలిపీఠము నొద్ద మనము చూడగలుగుతాము. ఈ హోమ ద్రవ్యములను ఆ కాలంలో బలులు అర్పించడానికి ముందుగా హోమ ద్రవ్యములను దేవునికి అర్పించేవారు. వాటిని తినడానికి సేవకులకు దేవుడు అనుమతినిచ్చాడు. నెక్స్ట్ వచనం, వారి సహోదరులతో వారికి సాక్ష్యముగా, ఈ లోకముతో శాశ్వతం స్వాస్థ్యము అనేది సేవకునికి లేదు. చదువమ్మా. ఆయనే వారికి స్వాస్థ్యము. గమనించండి ప్రియమైన బిడ్డలారా, పైన సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21వ వచనం అని అన్నాడు, నేను ఇజ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. లేవీయులకు, దేవుని సేవకులకు వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు మాట్లాడుతూ ఇజ్రాయేలు దశమ భాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చి తిని. ఇక్కడ ద్వితీయోపదేశ ఖండంలో ఏమని మాట్లాడుతున్నారంటే వారి సహోదరులతో వారి స్వాస్థ్యము కలుగదు, యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. చూడండి, గమనించండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఖ్యాకాండంలో మాట్లాడాడు, ఇజ్రాయేలీల యొక్క దశమ భాగములన్నీ కూడా ఇవి లేవీయులకు, సేవకులకు స్వాస్థ్యముగా ఇచ్చాడు, బ్రతకడానికి, జీవించడానికి. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఆయన మాట్లాడతాడు, ఆ స్వాస్థ్యము నేనే. అంటే గమనించండి, ఈ దశమభాగము అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఆలోచన చేయాలి. అంటే దశమభాగమును సంఖ్యాకాండములో నేను వారికి ఇస్తున్నాను, లేవీయులకి, ఇది లేవీయులకి చెందినదని చెప్పిన దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఆ స్వాస్థ్యము నేనే. అంటే దాని అర్థం ఏంటంటే, నీ దగ్గర ఏదైతే దేవుని యొక్క దశమభాగం ఉన్నదో ఆ దశమభాగము విచ్ ఈజ్ బిలాంగ్స్ టు గాడ్. ఆ దశమభాగం ఏదైనదో అది దేవునికి చెందినది. ఇంకొక మాటలో చెప్పాలంటే స్వాస్థ్యము ఆయనే, సేవకులకు స్వాస్థ్యము ఆయనే. అంటే ఆ దశమభాగములో దేవుని పార్ట్ ఉన్నది. దేవుని భాగముగా మనము ఎంచవచ్చు ప్రియమైన దేవుని బిడలారా. అందుకనే వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవునివి దేవునికి చెల్లించుడి. దేవునికి చెల్లించే విషయంలో ఏ విధమైన ఆలోచన మనం కలిగి ఉన్నాము? ఎన్నో కనబడడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడతాం మనం. మన పేరు కనబడడానికి, మన యొక్క ఇంటి పేరు కనబడడానికి, మేము చేశామనడానికి లక్షలు ఖర్చు పెడతాము. దేవుని సేవకుడికి ఇచ్చే విషయంలో అసలు ఆలోచనే మనకు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి సంఘం కలిగి ఉన్నదంటే, సేవకునికి ఇచ్చేటప్పుడు ఎంత లాగి ఎక్కడ ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా? 1,00,000 రూపాయలు తో నువ్వు ఒక కార్యక్రమం చేసి దేవునికి ఇచ్చేటప్పటికి నీ లెక్క ఎంత? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినం వస్తుంది దేవుడు తూకం వేస్తాడు. దేవుడు కొలుసు, నువ్వు ఎట్టి కొలతతో కొలిచావో అదే కొలతతో నువ్వు కొలబడతావు. దెర్ ఈస్ ఎ డే ఫర్ యూ. ఒక దినం ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు సేవకుడును, దేవుని సేవకునికి ఇవ్వవలసిన అర్పణలను మనం ఇస్తున్నామా? దేవుని సేవకునికి ఇచ్చే అర్పణలోనే భాగాలు చేస్తున్నామా? దేవుని ఇవ్వవలసింది దేవునిదే, ఇక అందులో మరలా వేరే థాట్ లేదు. ఇక కానీ మనం ఏం చేస్తామంటే ఆ దశమ భాగంలోనే అనేక కార్యక్రమాలు చేస్తాము. మా మామయ్య గారి చర్చ్ మెంబర్ ఒక ఆవిడ ఉంది, మెడికల్లో సూపరింటెండెంట్గా పనిచేసింది ఆవిడింటికి నేను మొన్న రీసెంట్గా, ఇప్పుడు అక్కడే ఉన్నాను, వాళ్ళ ఇంటి పక్కనే హాస్పిటల్లో. కాబట్టి హాస్పిటల్ అయిన తర్వాత ఆవిడింటికి వెళ్తాము. ఆవిడింటికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా బాగా ప్రేమిస్తుంది, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.
వాళ్ళ ఇంట్లో చూస్తే మొత్తం పైనన్ని కూడా కల్వరి సతీష్ కుమార్ గారి యొక్క ఆ ఫ్రేమ్లు ఉన్నాయి. దగ్గర దగ్గరగా ఒక 30కి పైగా చుట్టూ కూడా ఆవిడ పెట్టుకుందనమాట. ఏంటి ఆంటీ గారు వెంటనే, అయ్యగారికి నేను పంపిస్తాను బాబు. ఎలాగమ్మా అంటే, దేవుడు నాకు ఇచ్చే దాంట్లో మొట్టమొదటిగా నేను అయ్యగారికి పంపించిన తర్వాతే ఏ కార్యక్రమం చేస్తాను బాబు. నువ్వు ఎక్కడ పెరుగుతున్నావు, నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు, నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఎక్కడ బాప్తిసం తీసుకున్నావు, ఎక్కడ వివాహం తీసుకున్నావు, మనం ఎవరికి ఇస్తున్నాము ఆలోచించేయాలి. ప్రియమైన దేని బిడ్డలారా, తల్లి దగ్గరేమో మనము తిని పెరిగి ఎదిగి తీరా ఫలము పొందుకునేటప్పుడు ఫలము మనము పొందుకొనక ఎవరో వచ్చి మన కాయలు పట్టుకెళ్తుంటే హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? అది ఎలా సాధ్యము? అది ఏ విధముగా క్రమము? అది ఎన్ని సంఘంలో పెట్టాడంటే దేవుడికి ఒక పర్పస్ ఉంది. యు షుడ్ గ్రో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఈ సంఘంలో నువ్వు ఎదగాలి, నువ్వు బలపడాలి. నువ్వేమో ఇక్కడ ఏమో ఎదుగుతావు, ఇక్కడ బలపడతావు, ఇక్కడ అయ్యగారు రావాలి, ఇక్కడ అయ్యగారు చేయాలి. నువ్వు చేసి కార్యక్రమాలన్నీ కూడా, ఒక మాటలో చెప్పాలంటే ఈ టీవీ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వారు చేసే పరిచర్య నేను తప్పు అనను, కానీ వారిచ్చే ఆ అకౌంట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ 100% రాంగ్. అది దాని అర్థం ఏమిటి? సంఘాలు పాడైపోవడానికి గల కారణము, దేవుని సేవకులు సేవ చేస్తే నో ప్రాబ్లం, కానీ వారు చేసి ఏమిటంటే అకౌంట్ నెంబర్లు ఇవ్వడానికి మనం పిలుస్తాం మన సంఘానికి. పిలిచిన తరువాత చూడండి, ఆమె సతీష్ కుమార్ గారికి నెలకి 20,000 పంపించేస్తుంది. సూపరింటెండెంట్ కదా, ఆవిడికి మంచి శాలరీ వస్తుంది. సేవకుడికి ఇవ్వడానికి చేయరాదు ఆవిడకి, ఎందుకంటే సేవకుడు చులకన, దగ్గర ఉంటాడు కదా, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు, బాగా తక్కువ. మీరు ఎట్టి కొలతతో కొలవబడతారు. సేవకుడు టీవీలో చెప్తే అది మీకు దీవెన. నేను దీవించబడ్డాను. ఎక్కడున్నాం ప్రియమైన దేని బిడ్డలారా? రేపొద్దుడు చేస్తే ఎవరు వస్తారు? ఏమి ఆలోచన చేస్తున్నాము? ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ స్వాస్థ్యము నేనే అంటే ఆ దశభాగం ఏదైతే లేదో అది దేవునిది, విచ్ ఈస్ బిలాంగ్స్ టు గాడ్. ఆ స్వాస్థ్యమే దేవుడై ఉన్నాడు. ఎంత ఘోరం అంటే, సేవకుడికి దశభాగం రీచ్ అవుతుందా? కష్టపడి సంపాదించి కష్టమోర్చి ఒళ్ళోర్చి నడుము వంచి దేవుని సన్నిధికి సమర్పించడానికి గల కారణము వాక్యం సెలవిస్తుంది, ఆ స్వాస్థ్యము నేనే. అంటే ఈ స్వాస్థ్యము ఎవరికి ఇచ్చాడు? 12 గోత్రముల 11 గోత్రములకి స్వాస్థ్యం ఇవ్వలేదు. లేవీయులకి ఇచ్చిన స్వాస్థ్యము దశమభాగములు. దేవుని సన్నిధిలో అర్పించిన ప్రతి అర్పణకు అర్హుడు దేవుని సేవకుడు. ఒక మాటలో చెప్పనా, ఆ స్వాస్థ్యము నేనని వాక్యం సెలవిచ్చింది. ఆ స్వాస్థ్యానికి అర్హుడు ఎవరు? ఆ స్వాస్థ్యం ఎవరికి సంబంధించింది? దేవుని సంబంధించింది. దేవుని సేవకుడు వాటిని అనుభవించాలి. జరుగుతుందా సంఘంలో? మనిషి పద్ధతులను మనము ఆచరిస్తున్నామా? దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నామా? వాట్ ద వర్డ్ సేస్, వాక్యం ఏం చెప్తుంది దానిని నెరవేర్చడానికి ఇక్కడ మనం ఉన్నాం. చూడండి, ఈ స్వాస్థ్యము ప్రభుది అంటే దేవుని సేవకుడిది. వాక్యం సెలవిస్తుంది, కుమారులు చెప్పండి, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం. అంటే మీకు స్వాస్థ్యం ఏంటి? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ స్వాస్థ్యం ఏమిటి? దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చాడు. బిడ్డలు, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో దే ఆర్ బిలాంగ్స్ టు, వారు మీకు సంబంధించిన స్వాస్థ్యము, వారి మీద సర్వ హక్కులు అవన్నీ కూడా మీకు సంబంధించినవి. చూడండి, ఆ స్వాస్థ్యము దేవుడు మీకు బిడ్డల్ని ఇచ్చాడు. ఆ బిడ్డల మీద ఎవరు చేయన్న పడితే ఒప్పుకుంటారు మీరు? ఎందుకు? నా బిడ్డ,
అరే ఎవరో వచ్చి ఏదో అంటేనే మనం ఒప్పుకోము. ఎందుకంటే మన స్వాస్థ్యం ఎవరు? మన బిడ్డలు మన ఆవరణలో మనం అనుకున్న విధముగా పెరగాలి. స్వాస్థ్యము దగ్గరికి వచ్చేటప్పటికి మన పిల్లలేమో మనం అనుకున్న విధంగా ఎదగాలి. దేవుని సేవకుడికి వచ్చిన దశమభాగం దగ్గరేమో మనము లెక్కలు కడుతున్నామా? హౌ ద చర్చ్ ఈస్ గోయింగ్, సంఘం ఏ విధంగా ఎదుగుతుంది, ఏ విధంగా నడిపించబడుతుంది. దేవుడు సేవకుడు పొందవలసినది దేవుడు సేవకుడే పొందుకొనలేకపోతే ఆ చర్చికి మీనింగ్ ఉందా? ఆ చర్చికి అర్థం ఉందా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ విధముగా మనం ముందుకు నడిపించబడుతున్నాము? మత్తయి సువార్త 10:41 ప్రవక్త ఫలమును చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము పొందును. దేవుని సేవకుడని నువ్వు గుర్తించి దేవుని సేవకునికి సంబంధించినవి నువ్వు దేవుని సేవకుడికి నువ్విస్తే నువ్వు దీవించబడతావు. ప్రవక్త అని, దేవుని సేవకుడు అని నువ్వు గుర్తించి దేవుని సేవకునికి ఇవ్వవలసిన భాగమును నువ్విస్తే నువ్వు దీవించబడతావు. సారేపతి విధవరాలు అదే చేసింది. 17:13 అప్పుడు ఏలి ఆమెతో ఇట్లని భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి. కరువు సమయంలో సారేపతి విధవరాలను దేవుడు పోషించిన రీతి, దేవుడి ఆలోచన మన జీవితంలో గొప్పగా ఉండాలి, మనుషుల ఆలోచన కాదు. దేవుడు ఏమి చెప్పాడు, మనం ఏం చేస్తున్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, కరువు సమయంలో దేవునికి ఇచ్చింది. కరువు సమయం అంతా కూడా పోషించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ ఆ వాగు నీరు 17:4 ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను వానికి కాకోలమునకు ఆజ్ఞాపించింది నన్ను తెలియజేయగా. ఆ ఆ ఆ ఆ 7వ చదువు. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయిను. అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చును. సారేపతి అను ఊరికి పోయి అచ్చట ఎక్కడున్నాడు దేవుని సేవకుడు? కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. కెరీతు వాగులో నీరు అన్ని కూడా ఎండిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, సారేపతి విధవరాల దగ్గరికి వెళ్ళుము, నేను అపాయింట్ చేశాను, నేను ఆర్డైన్ చేశాను. సేవకుడిని ఎందుకు పంపిస్తాడు సంఘానికి? సారేపతి విధవరాల్ని ఎందుకు అక్కడ ఏర్పాటు చేశాడు? సేవకుడిని పోషించడానికి. మర్చిపోవద్దు ప్రియమైన దేవుని సంఘమా. దేవుని సంఘములో సేవకుడు ఉన్నాడంటే సేవకుని పోషించవలసిన బాధ్యత, సేవకుని యొక్క జీవన విధానం అంతా సరిచూడవలసిన బాధ్యత సంఘం మీద ఉన్నది. ఎందుకంటే సేవకుడికి వేరే డ్యూటీ లేదు, దేవుని సేవ ఒక్కటే. మనుషులు అనేకమైన మార్గాలు అన్వేషిస్తారు, దేవుడి సేవకుడి వల్ల మార్గం అన్నదా ప్రభువే. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు చాలయ్యా. లోకమంతా క్షణికమయ్యా, నీ ప్రేమే నాకు చాలునయ్యా. నీ కొరకై జీవించెదనయ్యా నా యేసయ్యా, నీ కొరకై మరణించెదనయ్యా స్వామి. నీ కొరకై జీవించెదనయ్యా నా యేసయ్యా,
నీ కొరకై మరణించేదనయ్యా, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణముతో కలసి నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనము, అందుకు ఆమె నీ దేవుడైన యెహోవా జీవము తోడు చూడండి, ఆమె పరిస్థితి ఏంటి? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నది. సారేపతి విధవరాలు యొక్క పరిస్థితి. అయితే దేవుడు సారేపతి విధవరాలని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆమె దేవుని మాట వినడానికి రెడీగా ఉన్నది. దేవుడు ఎవరిని ఎన్నుకున్నా ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. దేవుడు సేవకుడు మాటను ఎవరు వింటారో, ఎవరు పాటిస్తారో వారు దీవించబడతారు. దేవుని మాటను వినే పరిస్థితి సారేపతు అనే ఆ పట్టణంలో, ఆ గ్రామంలో ఒక్క విధవరాలికి మాత్రమే ఉన్నది. వినే ఆ మనసు దేవుడు ఎన్నుకున్నాడు. లోకమంతా కరువు, కానీ చక్కగా దేవుడు పోషించాడు. ఎంతగానో ఆ కరువులో సైతము దేవుడు దీవించడానికి గల కారణము ఆమె పరిస్థితి. నేను చావక ముందు, అంటే చచ్చిపోయే పరిస్థితులు ఆమె కుటుంబంలో ఉన్నాయి. రేపు అనే రోజుకి అర్థము తెలియని పరిస్థితిలో ఉంది. కుటుంబము భయంకరమైనటువంటి కరువులో, కష్టములో ఉండగా దేవుని మాట చొప్పున దేవుని సేవకునికి ఇచ్చింది. వాస్తవానికి ఆమెది కష్టమే, ఆమెది ఇబ్బంది, కానీ దేవుడు ఆమెను హెచ్చించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఇచ్చావు, ఇచ్చింది. ఇబ్బంది పడిందా? చచ్చిపోయిందా? బాధపడిందా? చక్కగా పోషించబడింది. దాని అర్థం ఏంటంటే ఇచ్చుటలో నీ ఆశీర్వాదాన్ని పెట్టాడు. నువ్వు దీవించబడాలి వాస్తవమే, ఆశీర్వదించబడాలి వాస్తవమే, కానీ నీ చెయ్యి రాదు ముందుకి. ఎందుకంటే ఎక్కడ సేవకుడు పెద్దోడు అయిపోతాడో, టీవీలో కనబడితే మనం ఇవ్వడానికి ఇష్టపడతాము. సేవకుడు అంటే దగ్గరుంటాడు కాబట్టి తక్కువ భావము. సేవకునికి ఇస్తున్నామా? గత వారం కానుకల గురించి దేవుడు మాట్లాడారు. దశమభాగం అంటే ఎంతమ్మా తెలుసా మీ అందరికీనే? వినబడలేదు నాకు. దశమభాగం అంటే తెలుసమ్మా? 10వ భాగము. మనం ఇస్తున్నామా దేవునికి? గుడ్డల మీద చేయేసు చెప్పండి. ఇంతంతటికి ఒకటే ఇస్తున్నావా? ఏ విధమైనటువంటి భక్తిని మనం చేస్తాం? మన చిన్నపిల్లలమా, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాము. మనకు తెలుసు, బాగుగా వాక్యము తెలుసు, బట్ మనం నెరవేర్చము. మనకిష్టము ఉండదు వాక్యం అంగీకరించటంలో. చూడండి, అన్ని విషయాలు లెక్కలేము. దేవుడికి ఇచ్చే ఆ పార్ట్లోనే మనము ఎన్ని లెక్కలు వేస్తామంటే, ప్రియమైన దేని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడికి ఇచ్చే విషయంలోనే ఆ విధమైన ఆలోచన గనక మనం కలిగి ఉన్నట్లయితే అది పొరపాటు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదయకాల సమయంలో ఒకవేళ మనము దేవుడికి ఎందుకు ఇవ్వాలంటే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం, ఎనిమిది 18, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన. ఆమె చెప్పండి అందరూ. మీరు భాగ్యము సంపాదించుకొనుటకు, మీరు దీవించబడుటకు, మీరు తిని తృప్తిగా బ్రతుకుటకు మీకు సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే.
అరే ఆయన నీకు బలం ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుంచి సంపాదిస్తావు? ఆయన నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఎక్కడ నువ్వు సంపాదిస్తావు, ఎక్కడ నువ్వు కడతావు? మరి సంపాదిస్తున్నాడు, సామర్థ్యము కలుగు చేసిన వాడు ఆయనే. అయితే సామర్థ్యము సంపాదించుకున్నది కలిగినది ఆయన వలననే అని నువ్వు గుర్తించినట్లయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకము తెచ్చుకొనవలెను. నువ్వు నిజముగా దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, ఇది సమస్తము కూడా ఆయనే. ఎంత బాగా మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము. బలము లేకపోతే మనం కష్టపడతామా? బలము లేకపోతే మనం పని చేస్తామా? సంపాదన ఎక్కడిది? ధనం ఎక్కడిది? ఈ మూలవాక్యాన్ని మనం మర్చిపోతాము. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు సంస్కారం ఆరాధన తీసుకుంటాము. ఆ ప్రభు రాత్రి సంస్కారం ఆరాధనలో మనం ఏమి జ్ఞాపకం తెచ్చుకుంటామో, ప్రభు బల్లకి చేరే ముందు ఏమి జ్ఞాపకం తెచ్చుకుంటాం? వినబడలేదు నాకు. ఏమి జ్ఞాపకం తెచ్చుకుంటాం? ప్రభు రాత్రి సంస్కార భోజనం ఆరాధన మనం ఆచరించేటప్పుడు, ఆయన సన్నిధికి ఫుల్పీడ్ దగ్గరికి వచ్చేటప్పుడు, అది తీసుకునేటప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకునేది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానములు. ఈ ప్రభు వల్ల ఆరాధన అంటేనే మనకి ఏమి గుర్తొస్తుంది? ఆయన యొక్క శ్రమ మరణ పునరుద్ధానము. దశమభాగము అంటే నీకు ఏం గుర్తుకు రావాలంటే ఇది దేవునిది, ఇది దేవునికి సంబంధించింది, ఇది దేవుని సేవకుని సంబంధించింది అనే ఆలోచన మనముకి కలిగి ఉన్నదా? ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం? వాక్యము మనకేమి బోధిస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము ప్రకారం మనం అందరము కూడా జీవించుదుము గాక. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షించగా, ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీయవా, పరలోకనాదుండు నీకీయగా ప్రభు యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగములే వెనుదీతువా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సహోదరైన మార్తా అని వారి గ్రామమైన రోగి ఆయను. రైట్. చాలమ్మా. ఇక్కడ సందర్భం ఏంటంటే మరియా తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది, కడిగింది. ఇది సందర్భం. అయితే మరియను గురించి వాక్యం ఏ విధంగా సంబోధిస్తుందంటే ఇక్కడ ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసిన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. పైన ఏమంది? మరియ ఆమె సహోదరి అయిన మార్తా అను గ్రామంలో బేతనీలో ఉన్న రాజుడు. అంటే గమనించండి, ఈ మరియను గురించి పరిచయం చేయడానికి ముందుగా తన కుటుంబాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసింది ఏంటంటే పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుని సేవకునికి ఇచ్చుటను గురించి మనం నేర్చుకున్నాము. సువార్త పాఠ్యభాగంలో సేవకుని ఘనపరచండి, సేవకుని గౌరవించండి, సేవకునికి విలువనివ్వండి. యేసుక్రీస్తు ప్రభు లోకంలో పరిచయం చేస్తున్నాడు. బట్ దెర్ ఇస్ నన్ టు రికగ్నైజ్ దట్ ఈజ్ ఆయన దేవుని కుమారుడని ఎంతమంది అవగాహన కలిగి ఉన్నారు? ఒకవేళ కలిగి ఉన్న ఎంతమంది ఆయన ఎడల విలువను గౌరవాన్ని ఎంతమంది చూపించారు? మరియా ఏం చేసిందంటే దేవుని కుమారుడైన క్రీస్తు అని గుర్తించి దేవుని సేవకుని ఘనపరుస్తున్నది. ఈ నేటి సంఘంలో సేవకుని ఘనపరిచే పరిస్థితి లేదు.
సేవకుడు ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేని పరిస్థితి. సేవకుడు ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలాగా పోషించబడుతున్నాడు, ఏ విధంగా సర్వైవ్ అవుతున్నారు, ఈ ఆలోచనలకు బదులుగా వేరే ఆలోచన మనము సేవకుని ఎడల మనం కలిగి ఉన్నామేమో. చూడండి, నిజమైన వెలుగు ఒకటి ఉండేను, ఆ వెలుగుని ఎవరు గుర్తించలేదు. దేవుని సేవకుని దేవుడు తన సంఘానికి పంపించాడు. ఎంతమంది రికగ్నైజ్ చేస్తున్నారు? ఇంటికి వచ్చినప్పుడు గౌరవించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు పెద్దవారు అవ్వచ్చు, మీకు స్టేటస్ ఉండొచ్చు. దేవుడు సేవకుడి తక్కువగా చూడవద్దు, తక్కువగా భావించవద్దు. దేవుడు సేవకుడు అంటే దేవునికి ప్రతినిధి ప్రియమైన దేవుని బిడ్డలారా. సువార్త చేయువాని పాదములు ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వలేదు అట్టి ఆధిక్యత దేవుని సేవకుడికి ఇచ్చాడు. దేవుని సేవకుడిని గృహానికి వస్తున్నాడంటే వచ్చేసాడు. ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాము? మన ఇంటికి వచ్చినప్పుడు మనం దేవుని సేవకుడిని ఎలా ట్రీట్ చేస్తున్నాము? ఒక ఎమ్మెల్యే మన ఇంటికి వస్తే మనము ఆయన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాము? దేవుని సేవకుని గుమ్మం బయట నుంచోబెట్టి మాట్లాడుతుంటే ఏమిస్తున్నాం మనం దేవుని సేవకి గౌరవము? ఇక్కడ దేవుని సేవకుని గౌరవం ఇవ్వకుండా నువ్వు అక్కడ గౌరవాన్ని పొందుకోవాలంటే హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుని సేవకుని గౌరవిస్తున్నామా? దేవుని సేవకుని గుర్తిస్తున్నామా? ఎంత తక్కువగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వద్దు, అటువంటి స్వభావం వద్దు. దేవుడి సేవకుని నువ్వు గుర్తిస్తే, గౌరవిస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుని సేవకుని గుర్తించింది, దేవుని సేవకుని గౌరవించింది, విధవరాలి యొక్క ఖ్యాతి ప్రపంచ నలుదిశలో కూడా వ్యాపించబడింది. నువ్వు ఇచ్చినంత మాత్రాన తక్కువ కావు. ఎలాగా మనము గౌరవిస్తున్నాము? ఎలాగా మన గృహాలకి సేవకుడు వచ్చినప్పుడు ఎటువంటి వైఖరిని మనం కనపరుస్తున్నాము? నువ్వు అనుకోవచ్చు మనిషి అని, కాదు, దేవుని సేవకుడు. దేవుని సేవకుని యొక్క హృదయం ఏంటంటే టు బ్లెస్, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఇది దేవుని సేవకుని యొక్క హృదయం. మనము ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు కరెక్ట్ చేయడానికి మాట్లాడుతున్నాడు, నిన్ను నిందించడానికి కాదు, నీ మీద నింద వేయడానికి కాదు. దేర్ ఆర్ సమ్ థింగ్స్ యు నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. కొన్ని విషయాల్లో మనం నేర్చుకోవాలి. సేవకుడు వచ్చినప్పుడు ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎక్కడ భోజనం పెట్టాలి, ఏ విధంగా గౌరవించాలి. మనిషిని పలకరించబోతుంటే ఎటువంటి ధోరణి మనం కలిగి ఉన్నాము. మరియా దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుని నమ్మింది, ఘనపరిచింది. ఏ విధంగా అంటే ఆమె కొన్నటువంటి అత్తరుబుడ్డు అది ఎంత అంటే 300 దేనారములకు, దాని యొక్క వెల ఎంత? 300 దేనారం. సంవత్సరంలో ఎన్ని రోజులు? 365 రోజులు. విశ్రాంతి దినములు, సెలవు దినములు మొత్తం ఇవన్నీ కలిపి తీసేస్తే 65 రోజులు పోతే మిగతా ఎన్ని రోజులు ఉంటాయి? 300 రోజులు. అంటే ఈ మరియా దేవుని యొక్క పాదాలు కడిగినటువంటి అత్తర విలువ సంవత్సరం అంతా కష్టపడితే సంపాదించిన ఆ ధనముతో అత్తరు కొని మరియా దేవుని పాదాలు కష్టపడి, సంవత్సరం అంతా కష్టపడుతున్నాము, దేవునికి దశభాగం ఇస్తున్నామా? సంవత్సరం అంతా కష్టపడుతున్నాం, ఎన్ని రోజులు కూలి చేస్తున్నాం, దేవుడికి ఇవ్వవలసిన భాగముని ఇస్తున్నామా? ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే 10% మాత్రమే, 10% మాత్రమే. న్యూ టెస్ట్మెంట్లో అయితే ధారాళముగా. ఏ విధమైనటువంటి ధోరణిని మనము కలిగి ఉన్నాము ప్రియమైన దేవుని బిడ్డలారా? ఈ ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఆలోచించేయాలి. దేవుని సేవకుడు మన ముందు ఉన్నాడంటే దేవుని సేవకుని యొక్క పోషణ, అవసరత ప్రతిదీ కూడా సంఘము చూడాలి.
మనం చూస్తున్నామా? అయ్యగారు ఎలా ఉన్నారని ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు? అయ్యగారు ఏ విధముగా మీరు మీ జీవనం ముందుకెళ్తుందని అడిగిన సందర్భం ఒకరికైనా ఉన్నదా? ఎందుకంటే మనకు అనవసరమా దేవుని సేవకుడు అంటే దాని అర్థం ఏంటి? మీ ఆలోచనలలో కూడా దేవుని సేవకుని గురించినటువంటి థాట్ లేదు. అయ్యగారు తిన్నారా అని ఎంతమంది అడిగిన సందర్భం ఉన్నది? అయ్యగారు ఎక్కడున్నారా అని అడిగిన సందర్భం ఎంతమందికి ఉన్నది? ఎందుకంటే వి డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్ టువర్డ్స్ అవర్ పాస్టర్. మన సేవకుని గురించినటువంటి కన్సర్న్ మనకుంటే, చూడండి, ఎవరినైతే ప్రేమిస్తామో వారు ఉన్నారా, తిన్నారా, పడుకున్నారా, లేచారా, ఎక్కడున్నారా ఏంటి ప్రేమిస్తే మనం ఇంత కన్సర్న్ చూపిస్తాము. వాట్ అబౌట్ యువర్ పాస్టర్? నీ సేవకుని గురించిన కన్సర్న్ ఏముంది? కళ్ళ ముందు ఉన్న సేవకును నువ్వు గౌరవించలేవు, కళ్ళ ముందు ఉన్న సేవకుని గురించి నువ్వు ఆలోచించలేవు. దేవుడిని ఏ విధంగా నువ్వు? ఒక దినం మన దేవుడు లెక్క అడుగుతాడు ఈ అన్నిటి విషయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఇవ్వవలసినవి ఇవ్వము, దేవుని సేవకుని గౌరవించవలసిన విధంగా గౌరవించము. మన ఆలోచనలు, మన తీరు అంతా మనకు తెలుసు అనేటువంటి భావము లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదంతా కూడా అపోహ. దేవుని సేవకుడు మన కళ్ళ ముందు పెట్టాడు. దాని అర్థం ఏంటంటే హీఈస్ ఎ లివింగ్ విట్నెస్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుడు దేవునికి సాక్షార్థముగా నీ కళ్ళ ముందు ఉన్నాడు. హౌ యు ట్రీట్, ఎలా నువ్వు సేవకుడిని గౌరవిస్తున్నావు, ఎలా నువ్వు సేవకుడితో మాట్లాడుతున్నావు. దేవుని సేవకుడి మీదనే అనేక సందేహాలు ఉంటే ఏంటమ్మా మనం దేవుడిని ఆరాధన చేసి? దేవుడు సేవకుడు పొందుకొనవలసినవి దేవుడు సేవకుడే పొందుకోలేకపోతే వేర్ ఈస్ న్యాయం ఎక్కడున్నది? హౌ ద చర్చ్ ఈస్ గోయింగ్ ఆన్. సంఘమే ఎలా నడిపించబడుతుంది అంటే వాళ్ళు ఎలా చేశారు, ఎవరు ఎలా చేశారు అన్నది కాదు, వాక్యం ఏం చెప్తుంది. ఉదయకాల సమయంలో మనం అందరం కూడా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత ఎంత అయినా ఉన్నదనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలు, సామెతల గ్రంథం 3:9 యెహోవాను వాక్యం ఏం సెలవిస్తుంది? నీ రాబడి అంతటిలో, అందరూ చెప్పండి, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుడి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. మరి ఏమి చేసింది? యేసుక్రీస్తు ప్రభుని గణపరిచింది. వాక్యం ఏం సెలవిస్తుంది? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును. ఇంట్లో ఒకరు పని చేస్తారా, అందరూ పని చేస్తారా? భార్య పని చేస్తుంది, భర్త పని చేస్తారు, పిల్లలు కూడా పని చేస్తారు కదా. ఏ విధముగా మనము దేవునికి మనం ఇచ్చే విధానంలో ఎంతవరకు క్రమం అనేది ఉన్నది? నువ్వు ఇస్తే సరిపోతుందా? వాక్యం సెలవిస్తుంది నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. అసలు ఇక్కడే మనం ఫెయిల్ అయిపోయాం చాలా వరకు. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ నీ ఆస్తిలో భాగముని ఇచ్చి. ఎంతమందికి ఆశ ఉంది? చేతుల పైకి ఎత్తండి. ఆస్తిలో భాగం దేవునికి ఇవ్వడానికి. హల్లెలూయా చెప్పండి అందరూ. నా సోమవారం అంటే ఇలా చూస్తున్నారు మీరు. ఇక ఆస్తి అంటే కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధన గ్రంథంలో రాయబడింది, మీ ఆస్తిలో సగం భాగం. వేరేస్ న్యూ టెస్ట్మెంట్లో, నూతన నిబంధన సంఘంలో వారి చర స్థిర ఆస్తులను, ఓల్డ్ టెస్ట్మెంట్లో అయితే 10% ఉన్నటువంటి దేవునికి ఇచ్చే అర్పణ, న్యూ టెస్ట్మెంట్లో అవధి లేదు, బార్డర్ లేదు, స్వేచ్ఛార్పణ. పేద విధవరాలు ఏం చేసింది? స్వేచ్ఛార్పణ. దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికే. కష్టంలో ఇచ్చింది సారెపతి విధవరాలు, దీవెన పొందుకుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరాలు మనం చూస్తాం. చూసారమ్మా మీరు?
అమ్మ వినబడలేదా? చూసారా? ఎక్కడ? అపోస్తలులు. వందనాలు మీ అందరికి. ఈ అననీయ సప్ఫీరాలు చేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే, ఆ కాలంలో పరిశుద్ధాత్మ బలముగా సంచరించుచున్నటువంటి ఆ కాలంలో ఆ విశ్వాసులందరూ కూడా తమ చర స్థిరాస్తులన్నీ దేవునికి సమర్పించేస్తున్న ఆ సందర్భంలో ఈ అననీయ సప్ఫీరాలు కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు. దేవుడు చెప్పిన విధముగా వారికి ఉన్నదాన్ని అమ్మారు. వచ్చి ఏం చేశారు? కొంచెము దాచుకున్నారు. కొంచెము దాచుకున్నదానికి దాని ఫలితాన్ని మనం చూసినట్లయితే ఇద్దరు కూడా మరణమైపోయారు. ఇది ఆలోచన చేసినప్పుడు కొంచెం ఇదేంటిది అనేటువంటి భావము మనకి కనబడుతుంది. ఒక రోజున తప్పకుండా ఈ వాక్యం గురించి నేను మాట్లాడతాను. దానిలో దాగున్న సత్యము ప్రియమైన దేని బిడ్డలారా, అది పక్కన పెడితే నేను తప్పకుండా మాట్లాడతాను. నాకు గుర్తు చేయండి. చాలా బలమైన సందేశము అననీయ సప్ఫీరా వృద్ధాంతంలో మనం చూడవచ్చు. ఇక్కడ గమనించండి, దేవుడికి ఇవ్వవలసిన దానిని ఇవ్వక దాయటము చేత వారు శాపాన్ని పొందుకున్నారు, మరణమైపోయారు. ఎందుకంటే బలముగా ప్రబలుతున్న పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ కార్యాలు ఆ కాలంలో మనుషులు ఎదుట, దేవుని ఎదుట అబద్ధమాడారు, స్వార్థపు ఆలోచన కలిగి ఉన్నారు, దేవుని శాపానికి గురయ్యారు. అంటే దానికి కారణం ఏంటంటే, దేవుడు ఏదైతే ప్రేరేపించాడో ఆ ప్రేరేపణ దేవునిది. అంటే ఆమె అమ్మినది ఏదైతే ఉన్నదో అది అమ్మినదంతా కూడా బిలాంగ్స్ టు గాడ్, అది దేవునిది. ఇక మరలా వేరే ఒకరు చేయి పెట్టడానికి లేదు. సత్యం ఇది. దేవునికి ఇస్తున్నామా? దేవుడికి ఎలాగిస్తాము? దేవుని సేవకుడిని దేవుని సంఘములో దేవునికి ప్రతినిధిగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు సేవకుడు అర్హుడు అర్పణలకు. ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి దృక్పథము మనం కలిగి ఉన్నాము? వాక్యాన్ని నెరవేరుస్తున్నామా? లోక పద్ధతులను నెరవేరుస్తున్నామా? ఒకవేళ వాక్యాన్ని నెరవేర్చకపోతే ఏమీ జరగదు. బట్ వన్ డే యూ షుడ్ అకౌంటబిలిటీ. నువ్వు చేసిన ప్రతి దానికి కూడా లెక్క అప్ప చెప్పాలి అనే వాస్తవాన్ని మనము గమనించుదుము గాక. పాడి పంటలని ప్రభునీయగా కూడు గుడ్డలు నీకు దయచే. అందరూ పాడండి. పాడి పంటలు నీవు నీకియగా కూడు గుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయనో క్రైస్తవ. వేడంగ ప్రభు యేసు నామమును నీ ధనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుతీయవా. మూడవదిగా 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. చాలమ్మా. మూడవది భాగాన్ని చూస్తున్నాం. మొదటిగా మనం నేర్చుకున్నాము దేవుని సేవకునికి ఇచ్చుట. రెండవదిగా మనం నేర్చుకున్నాము దేవుని సేవకుని ఘనపరచుట. మూడవదిగా మనం నేర్చుకుంటున్నాము మేలు చేసే విషయంలో, సేవకుని పోషించే విషయంలో, సేవకుని ఆదరించే విషయంలో విసుగవద్దు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఆమేన్ చెప్పండి అందరూ. వాక్యోపదేశము పొందువాడు
ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగములు ఇయ్యవలెను. ఎంతమందికి అర్థమైంది వాక్యము? దేవుని సేవకునికి భాగము ఇస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడికి ఎందుకు భాగం ఇవ్వాలంటే ఇట్స్ ఏ కమాండ్మెంట్ ఫ్రమ్ ద లార్డ్. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని సేవకుని ఎవరు పోషించాలో? సంఘము. తల్లిదండ్రులను సమస్తమును విడిచిపెట్టి సేవకు ఎందుకు వస్తారు? దేవుని సేవ చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే సమస్తమును అని ఎంచుకొని దేవుడు సేవకి పిలువబడిన సేవకులను మనము తక్కువ చూస్తున్నామా? అసలు దేవుడు అంటాడు, విసుకవద్దు మేలు చేసే విషయంలో, సేవకుని ప్రేమించే విషయంలో విసుకవద్దు, సేవకుని పోషించే విషయంలో విసుకవద్దు, సేవకునికి ఇచ్చే విషయంలో విసుకవద్దు అని చెప్తూ ఆయన అంటాడు, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి, పాస్టర్ గారికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఇంకొక మాటలో చెప్పాలంటే, మనము తినే ప్రతి సమయంలో కూడా ఎవరు గుర్తు రావాలి నీకు? సేవకుడు గుర్తు. ఇప్పుడు మీకు ఆకలి వేసిందమ్మా, మీరు ఏదైనా చేస్తారు. దేవుని సేవకుడికి ఆకలి వేసింది, ఎవరిని అడుగుతాడు? ఈజ్ దేర్ ఎనీ సోర్స్? ఈజ్ దేర్ ఎనీ వే? రాత్రి వాక్యం అలా చదువుతూ చదువుతూ 2 అయిపోతే అప్పుడు ఆకలి వేసింది నాకు. సుమతి గారు ఇచ్చారు చిన్న కేకు. ఎవరిని అడుగుతాను? నాకు ఆకలేసింది నాకు అని చెప్పి నేను అడగాల? యేసుక్రీస్తు ప్రభు నన్ను గణపరచు, నా పాదాలకు అడుగు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పుకున్నాడా? చెప్పితే చేసిందా? ఎలా చేసింది మరియా? ఎంత పెద్ద సంఘం ఉంది. అసలు మన కన్సర్న్, కళ్ళ ముందు కనిపించే నీ సేవకుడు తిన్నాడా, ఉన్నాడా? హౌ వీఆర్ థింకింగ్, హౌ వీఆర్ లివింగ్, ఎలాగ ఆలోచన చేస్తున్నాము, ఎలాగ మనము ముందుకు నడిపించబడుతున్నాం. నీ కళ్ళ ముందు దేవుడు పెట్టిన నీ సేవకుని నువ్వు గౌరవించినంత వరకు, నేను అది చేశానండి సంఘానికి, నేను ఇది చేశానండి, దేవుడు అంటాడు గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ అంటాడు. ఆ క్రమము చేయవర్లారు అంటే దాని అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో క్రమం. క్రమమే లేదు, వాక్యమే లేదు. ఎలాగా? ఏం బిడ్డలారా, ఎంత స్పష్టంగా వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. సేవకుడు ఎలా పోషించబడతాడు? సంఘము ద్వారా, సంఘం ఇచ్చుట ద్వారా. చూడండి, సేవకునికి ఇచ్చే విషయంలో ఎవరైనా కుంచితమైన ఆలోచన ఉందా, అది మీకు శాపము. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను తప్పకుండా చెప్తాను. ఒక రోజున అననీయ సప్పీరని గురించి, ఎందుకో సేవకుడికి ఇచ్చే విషయంలో మనకి తక్కువ భావం. 1,00,000 రూపాయలు పెట్టుకొని ఎన్నెన్నో చేస్తాము, దేవుని సేవకుడికి వచ్చేటోడు మాత్రం ఇంతే. నేను చూసిన దాంట్లోంచి మాట్లాడుతున్నాను. చాలా వెనకబడి ఉన్నాం మనము ప్రియమైన దేవుని సంగమా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనమందరం కూడా సరి చేసుకుందుము గాక. దేవుడు సామర్థ్యం ఇవ్వకపోతే, దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే మన బ్రతుకెక్కడా, మన ఉనికి ఎక్కడా? దేవునికి ఇవ్వటంలోనే ఎన్ని ఆలోచనలు, ఎన్ని. దేవుడు సేవకుడు సంఘము పోషించవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నదే అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తారు. ఇర్మియా గ్రంథం 48:10 త్వరగా చదవండి. ఇర్మియా గ్రంథము 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు
చాలమ్మా. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు, వాక్యము పట్ల అశ్రద్ధగా ఉన్నవాడు, దేవుణ్ణి సేవకుని పట్ల అశ్రద్ధ కలిగి జీవించుచున్న వారిని గురించి వాక్యం సెలవిస్తుంది, శాపగ్రస్తుడగును. దీవించబడడానికి దేవుడు అనేకమైన మార్గాలను మన కళ్ళ ముందు పెట్టాడు. వాక్యాన్ని పాటిస్తే, వాక్య ప్రకారము జీవిస్తే నువ్వు దీవించబడతావు. ఈ రోజున మన జీవితం శాపము గుండా, భయంకరమైనటువంటి బంధకాలు గుండా వెళ్తుందంటే మనము కలిగి ఉన్న అశ్రద్ధ. కళ్ళ ముందు ఉంటాడు సేవకుడు, మనం చెయ్యము, ఎవరెవరికో చేస్తాము, ఏవేవో చేస్తాము. ఇక్కడేమో నీరేసాము, నారు పోసాము, మొత్తం అంతా ఎదగడానికి కారణం ఇది, కానీ ఫలాలన్నీ ఎలా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా? ఉపదేశించువాడుకి మనము మన ఆహార పదార్థములన్నింటిలో కూడా ఇవ్వాలి వాక్యం ప్రకారంగా. మనిషి పద్ధతిని మనం నెరవేర్చకూడదు, వాక్యాన్ని నెరవేర్చాలి. ఎంతమంది నెరవేరుస్తున్నారు? ఎంతమంది జ్ఞాపకం తెచ్చుకున్నారు నీ సేవకుడిని? నేర్చుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నన్ను ఘనపరిస్తే నేను మిమ్మును, వినబడలేదా మీకు? నన్ను ఘనపరిస్తే నేను మిమ్మల్ని ఘనపరుస్తాను. నూతన నిబంధనలో ఇక్కడ 10 అనే సంఖ్య లేదు. ఇక్కడ నువ్వు ఎంత ఇచ్చినా అది ప్రభువునకే, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అర్థమైందా మీకు? పాత నిబంధనలో 10, నూతన నిబంధనలో వారి చరాస్థిర. నువ్వు ఎంత ఇస్తే దేవుడు ఎంత ఇస్తాడమ్మా? హల్లెలూయా చెప్పండి అందరూ. బాబు ఎలాగా రేపు వదిట కాదు, ఆవిడ చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది, మేము చావ సిద్ధమై ఉండగా దేవుడు అలా విడిచిపెట్టేశాడా? దేవుడు పోషించాడు. దేవుడు పోషించడానికి సమర్థుడు. ఒకవేళ మనం సేవకుని కనుక చక్కగా చూచుకున్న పోయినట్లయితే, సేవకుని గురించిన ఆలోచన మనకు ఉండకపోయినట్లయితే, వాక్యం సెలవిస్తుంది నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనము. మరియు లేవీలకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయ లేవీలను, గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొనిరి. చూడండి, దేవుని సేవకుడు పొందవలసిన దశమభాగము, దేవుడు సేవకునికి చెందిన కానుకలు, అర్పణలు వారు పొందకపోవుట చేత వారు డైవర్ట్ అయిపోయే ప్రమాదం ఉంది, సేవను విడిచిపెట్టే ప్రమాదం ఉంది. దేవుని సేవకుడు పొందవలసినదే దేవుడి సేవకుడే పొందకపోతే ఎక్కడుంది న్యాయము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దామా? మనుషుల పద్ధతులు కాదు మనము చేయవలసింది, వాక్యాన్ని. ఎందుకంటే గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిత్యము నిలిచును. ఆ వాక్యము ప్రకారము మనమందరము కూడా జీవించుదుము గాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు, తలంపులకు తోడై నడిపించును గాక. ఆమె దేవా
సమాధి గల మనసు కాలుగా చేసి నా